బట్ టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు పాదయాత్ర అన్నది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ముందు స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 1500 కిలోమీటర్లు నడిచి. మీరు గాంధీ తాతను మర్చిపోయారు. గాంధీ తాత ఎప్పుడో సార్ మనం పుట్టక ముందు. నేను అనేది మన 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 టైం అండ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం. సో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్, అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ యాజ్ అ ప్రిటెన్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. చాలామంది చేస్తున్నారు, ఎంతోమంది చేశారు. అండ్ ఇట్ రియల్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ అంటే ఇన్ వే లైక్, అంటే ప్రజల గురించి తెలుసుకోవటం, సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం, దాని నుంచి మేనిఫెస్టోని ఎట్లా రూపొందించాలి, ఎలక్షన్స్కి ఎలా మనం సంసిద్ధం కావాలి అన్నది రియల్లీ ఇట్ ఈస్ హెల్పింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్? అంటే ఆనాడు 1500 కిలోమీటర్లు నడిచినందుకే వావ్ అన్నారు చాలామంది. ఈరోజు మీరు 3000 కిలోమీటర్లు, డబుల్, ఇంకా మోర్ దెన్ దాట్ నడిచారు. ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారు, లేకపోతే యాజ్ అ పొలిటీషియన్ ఆల్సో, యాజ్ అ లీడర్ ఆల్సో హ్యావ్ యూ గ్రోన్? మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా ఎన్హాన్స్ అయ్యారు? అంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. అంటే రాష్ట్రానికి ప్రజలకి ఏం చేయాలి, ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉండేది. సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను. కేవలం ఫోటోలు దిగుతాం కాదు, వాళ్ళతో మాట్లాడేవాడిని. ఏం చేస్తే బాగుంటుంది, సమస్యలు ఏంటి, సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి, తొమలపాక రైతుల సమస్యలు ఏంటి, మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ప్రజలకి ఏం కావాలి, అంత డిస్కషన్ జరిగేది. రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను 90% కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేశాను. సో ఐ అండర్స్టూడ్ ద టెరెన్ బెటర్. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థమైంది. అది 50%. ఇంకో 50% మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి, ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారో నేరుగా తెలుసుకున్నాక నాకు అవకాశం. సో ఇంత ఓపెన్ గా వాళ్ళు మీతో డిస్కస్ చేశారు అంటే దే వర్ సో ఓపెన్ అబౌట్ ఇట్. నడిచేటప్పుడు నో లైవ్, ఐ మీన్ మైక్ లేదు, లైవ్ ఉండే. మై టీమ్ వాజ్ వెరీ రూత్లెస్. బస్ దిగిన దగ్గర నుంచి ఎక్కే వరకు అన్ని లైవ్ పెట్టారు. ఓకే. సో నో షార్ట్ కట్స్. ఓకే. బట్ మైక్ ఉండేది కదా. సో ఎవరిని వచ్చి అన్నాను మీతో మాట్లాడాలంటే రా చేయబట్టుకో అని చెప్పి నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఏంటి మీకు ఇబ్బందులు ఏంటి, ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది. నేను రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత వెళ్ళి స్ట్రేట్ బస్ ఎక్కేవాడిని కాదు, వచ్చి కాలు చల్లటి ఐస్ వాటర్లో పెట్టుకున్నాను, బొబ్బులు రాకుండా కొంచెం జారుకునేది. మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంటన్నర మేము మాట్లాడుకునేవాళ్ళం. ర్యాండమ్ ఇష్యూస్, నో ఎజెండా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది. ఇష్యూస్ నాకు అర్థమైంది, ఏం చేస్తే బాగుంటుందో ఒక వ్యూహం పెట్టుకున్నాను. 2014, 19, 24 ఈ 3 సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు తెలుగుదేశం పార్టీలో, కేడర్లో, నాయకుల్లో? ఎస్పెషలీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు, చాలా సీనియర్స్ అయ్యారు. మీలాంటి ఒక 40-year-old యంగ్ లీడర్షిప్ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్నాలెడ్జ్ చేస్తున్నారు, అండ్ ప్రమోట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ? See, power play, power politics is there everywhere. Yeah. Every party, every organization, every company. యంగ్స్టర్స్ గా మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి. సీనియర్స్ పుష్ బ్యాక్ ఇస్తారు, బట్ అట్లని భయపడితే ఎట్లా, అట్లని కంప్లైంట్ చేస్తే ఎలా? నేను ప్రతిదానికి బాబు గారి దగ్గరికి వెళ్ళిన ఐ నెవర్ కంప్లైంట్. ఎందుకు చేయాలి? నేను నా జర్నీ ఎత్తుక్కోవాలి, నేను కన్విన్స్ చేసుకోవాలి. ఐదర్ నేను సీనియర్ని కన్విన్స్ చేయాలి, లేదు వాళ్ళు నన్ను కన్విన్స్ చేయాలి. ఆ రూల్ నేను పెట్టుకున్నాను, ఆ మోడల్ ముందర తీసుకెళ్తున్నాను. బట్ కాన్స్టెంట్లీ టస్సులు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 4 దశాబ్దాలు అయింది స్థాపించి. మాకు కూడా ఒక లెగసీ ఉంది, కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్ను. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అంట. సో 2 బ్యాలెన్స్ చేసుకుని ముందర తీసుకెళ్లాల్సిన బాధ్యత నా లాంటి యువకుల పైన ఉంది. సో తిరుగుబాటు చేస్తాం, రివోల్టింగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు ఫైండ్ మెకానిజం వేర్ ఆల్ ఆఫ్ us టుగెదర్ కెన్ వర్క్. రైట్, బట్ దిస్ అగ్రీ టు డిసగ్రీ మెకానిజం ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ వర్క్. అంటే ఎస్పెషలీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్న టైంలో ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ సమ్టైమ్స్ నాట్ గుడ్ ఫర్ ద పార్టీ అని అనుకుంటాం. దట్స్ మై పాయింట్, రైట్? వై షుడ్ దేర్ బి ఎ హెల్దీ డిబేట్? ఒక అభ్యర్థి నాకన్నా మంచోడు మంగళగిరికి వస్తే లెట్ హిమ్ డూ, లెట్ హిమ్ ఫైట్, దెన్ లెట్ పార్టీ డిసైడ్, దెన్ పార్టీ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే. ఇప్పుడు మీరు చూస్తే బాబు గారు ఇస్ అగైన్ రీస్టార్టింగ్ ద ఎంటైర్ IVRS, వేర్ హీస్ గోయింగ్ టు టెస్ట్ క్యాండిడేట్స్, హీస్ గోయింగ్ టు కాల్ ఎవ్రీ సిటిజన్
అండ్ ఆస్క్ ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి, నంబర్ 1 లోకేష్, నంబర్ 2 ఎల్లయ్య, నంబర్ 3 పుల్లయ్య, నంబర్ 4 అదర్స్ అవుతే వాళ్ళ పేరు చెప్పండి. ఓకే. షీఈస్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ అప్ టు పబ్లిక్. ఓ. సో ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఫైండింగ్ న్యూ టాలెంట్. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెటింగ్ టు నో ఏ క్యాండిడేట్ బాగుంటాడు, ఎవరు ఎక్కడ బాగా పనిచేస్తున్నారు. ఇది ఒక మెకానిజం గా వాడుతున్నాం. 2014లో చాలా అద్భుతంగా వాడాము అది. 2019 వచ్చేకల్లా మేము డిస్టర్బ్ అయ్యాము, టైం సరిపోలేదు. బట్ కమ్ 2024 ఎలక్షన్ వీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ అగైన్. లోకేష్ గారు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ దట్ ఈస్ రేజ్డ్ ఎవ్రీవేర్. తెలంగాణలో కూడా అదే జరిగింది, డౌన్ చెన్నై తమిళనాడులో జరిగింది, ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. హౌ డు యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్, లైక్ వెదర్ ఇట్ ఇస్ అ కేటీఆర్ ఆర్ రాహుల్ గాంధీ ఆర్ అఖిలేష్ యాదవ్ ఆర్ ఉదయనిధి స్టాలిన్, వాట్ ఎవర్, వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు డూ యూ ఆల్సో see you one among them or you differentiate yourself from them? No, fundamentally why are we demonizing family politics? అటొతే ఫ్యామిలీ బిజినెస్ ఉండకూడదు, నేను ఫ్యామిలీ మెడికల్ ప్రాక్టీస్లో ఉండకూడదు, నేను ఫ్యామిలీలో డాక్టర్లు అవ్వకూడదు, ఐఏఎస్ బిడ్డల్లో ఐఏఎస్ అవ్వకూడదు, ఐపీఎస్ చిల్డ్రన్ షుడ్ నెవర్ స్టడీ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అని రూల్ ఉందా? లేదు. వీ హ్యావ్ అ రైట్ టు చూజ్ అవర్ ఓన్ కెరియర్స్. మేము ఇప్పుడు లెగసీ అనేది తలుపు తెరుస్తుంది, కానీ ఆ రూమ్లో కూర్చునే అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్ కుడ్ బి ఇన్ బిజినెస్లో అయితే కన్జ్యూమర్స్ విల్ డిసైడ్ ఆర్ ఎంప్లాయీస్ విల్ డిసైడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. డాక్టర్స్ అయితే పేషెంట్స్ విల్ డిసైడ్. సో పాలిటిక్స్లో పబ్లిక్ విల్ డిసైడ్. నంబర్ 2, మీరు చెప్పిన నాయకులందరూ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. హరీష్ రావు గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. రేవంత్ గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్ గారు పాలిటిక్స్. So different leaders have their own style. So I have my own style. I have my own way of taking decisions, and I have my own opinion on where I see India, 10 years from now, 20 years from now. Yeah. So అందుకే నేను earlier was saying, $5 trillion economy is such a small target. India has immense potential. We should start talking bigger. Yeah. Each state should be a $1 trillion economy. Like America అదే కదా. States are so strong. Correct. So India లో కూడా states should become stronger. సో అట్లా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ వ్యూస్ అండ్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు ఇప్పుడు తీసుకొచ్చానో వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ పాలిటిక్స్, వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ మెరిట్స్, వాళ్ళ అడ్వాంటేజెస్తోనే వాళ్ళు దే ప్రూవ్డ్ దట్ దే ఆర్ దేర్ వేర్ దే ఆర్ అన్నట్లు. సో అట్లా మీరు, బట్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ కంపేర్ టు అదర్స్. వాళ్ళందరూ తీసుకున్న దానికంటే మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు టు గెట్ వేర్ యు ఆర్ టుడే. మీరు చెప్పిన పేర్లు ఎక్సెప్ట్ ఫర్ ఉదయనిధి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ 10 years older than me. No, I'm not talking about the age. No. I'm talking about once you plunge into politics. No, it took them 10 years. రామ్ మంత్రి ఏదని 10 సంవత్సరాలు పెట్టిందండి. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టింది. 10 సంవత్సరాలు పట్టలేదండి. గవర్నమెంట్ ఫామ్ అయిన 2 years గా he became government 2014 లో కదా ఫామ్ అయింది. No, but behind that he fought for 7 years. Exactly. No, that's what I'm saying. Different people took their own trajectories, so it's very unfair to compare. It's not equals. We're all fruits, I agree. Yeah. But one of them is an orange, one of them is an apple. Right. So we have our own ways, and different people take their own time in emerging. But how do you look at yourself? Ante down the lane, ఇప్పుడు everybody says now, okay, the next CM would be చంద్రబాబు నాయుడు గారు. No, చంద్రబాబు నాయుడు అని మీరు అంటారు సార్, మేము కూడా అంటాం, పబ్లిక్ కూడా అంటారు. అంటే see, there is always a scope that Lokesh would be the CM in future. Lokesh would be the CM in future for all given reasons అని అంటారు. So how do you take that kind of a sentence? No, but these are all hypothetical statements fundamentally. Yeah. See, end of the day, all of us have to create strong states. Strong states will create strong nation. అది నా ఎజెండా. సో ఒక్కొక్క రాష్ట్రం ఎలా బలోపేతం అవ్వాలి, మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సహకరించాలి అండ్ అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయాలి. ఐ ట్రూలీ బిలీవ్ దట్. సో రాష్ట్రాలను ఎలా బలోపేతం చేయాలనేది ఒక లక్ష్యం. దాంట్లో భాగంగా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు స్మాల్ స్టేట్, వీఆర్ బిగర్ దెన్ తెలంగాణ బట్ స్మాలర్ దెన్ ఎర్స్ట్వెల్ ఆంధ్రప్రదేశ్. సో హౌ కెన్ కరెంట్ ఆంధ్రప్రదేశ్ బి $1 trillion ఎకానమీ? దానికి ఏం చేయాలి? ఆ వ్యూహం ఉంటుంది. రెండోది, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఐఎమ్ నెవర్ అ గ్రేట్ పబ్లిక్ స్పీకర్, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ స్మాల్ గ్రూప్ డిస్కషన్స్. కోహోర్ట్ మీటింగ్స్ ఐఎమ్ వెరీ గుడ్ బికాస్ ఐఎమ్ కంఫర్టబుల్. డిఫరెంట్ లీడర్స్ ఆర్ బిల్డ్ డిఫరెంట్లీ. డిఫరెంట్ పీపుల్ లీడర్స్, ఆల్ ద లీడర్స్ మీరు చెప్పింది, దే హ్యావ్ దేర్ స్ట్రెంగ్త్, దే హ్యావ్ దేర్ వీక్నెసెస్.
So I think it's very unfair to compare. And different leaders, I think, take different time to emerge, and they find their own ways ఓకే of showcasing their strengths and, of course, even their weaknesses. ఓకే